నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పనులు పంపిణీ చేశారు. బాబు బర్త్డే వేడుకల్లో భాగంగా టీడీపీ శ్రేణులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు మంత్రి ఆనం. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రి ఆనంకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని హోమాలు ప్రారంభించారు మంత్రి ఆనం. చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో నిష్ణాతుడైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చింతమనేని ప్రభాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకల్లో ఏలూరులో చింతమనేని ఘనంగా నిర్వహించారు. ఫైర్ స్టేషన్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేశారు. వేసవి తాపం పెరగడంతో ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీగా వెళ్లిన చింతమనేని టీడీపీ శ్రేణులు రోగులకు పనులు పంపిణీ చేశారు. వారి ఆరోగ్యం గురించి చింతమనేని అడిగి తెలుసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్డే సందర్భంగా జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ పంపిణీ, మామిడికాయల్ని పంపిణీ చేయడానికి నిర్ణయించాం నియోజకవర్గం తరఫున. అదేవిధంగా కరెక్ట్గా 12 గంటలకి స్టేట్ బ్యాంక్ దగ్గర ఉండేటువంటి ఎన్టీఆర్ క్యాంటీన్ దగ్గర భోజనాలన్నింటినీ కూడా దెందులూరు నియోజకవర్గం తరఫున మేమందరం కూడా వచ్చి అక్కడ వడ్డన చేయడానికి ప్రతి యూనిట్ ఇన్ఛార్జి, ప్రతి బూత్ కమిటీ కన్వీనరు, క్లస్టర్ ఇన్ఛార్జి, మండల పార్టీ ప్రెసిడెంట్లు, సీనియర్ లీడర్లు, సమన్వయ కమిటీ అందరూ కూడా హాజరుకమ్మని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ ఎంతమంది అయితే భోజనం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మన జాతీయ అధ్యక్షుల వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి చికెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్డే సందర్భంగా జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ పంపిణీ, మామిడికాయల్ని పంపిణీ చేయడానికి నిర్ణయించాం నియోజకవర్గం తరఫున. అదేవిధంగా కరెక్ట్గా 12 గంటలకి స్టేట్ బ్యాంక్ దగ్గర ఉండేటువంటి ఎన్టీఆర్ క్యాంటీన్ అభివృద్ధి సంక్షేమాలతో దేశంలోని ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో నిలిపిన నేత చంద్రబాబు అన్నారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు 76వ బర్త్డే వేడుకలు జరిగాయి. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య అఖిలప్రియ కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. అన్నా క్యాంటీన్కు వచ్చిన వారికి అఖిలప్రియ స్వయంగా భోజనాలు వడ్డించి వారితో కలిసి అక్కడే భోజనం చేశారు. 76 ఏళ్ల వయసులో ఆయన 16 ఏళ్ల యువకుల్లా శ్రమిస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబుకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ణి అఖిలప్రియ కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని అందరం కూడా నిర్ణయించుకొని ఈరోజు అన్నా క్యాంటీన్కి ఇక్కడికి రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి కేవలం మన రాష్ట్రమే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ప్రపంచంలో గర్వంగా మేము తెలుగు వాళ్ళు అని చెప్పుకోవడానికి ఈరోజు గుర్తింపు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పట్లో ఎన్టీ రామారావు గారు అయితే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ఆత్మాభిమానాన్ని కాపాడడానికి
ఈరోజు ఏ విధంగా కృషి చేస్తున్నామో, మన రాష్ట్రంలో ప్రజలు బాగుండాలంటే ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు ఏమి చేసినా ఆఖరికి తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గెలవడమే కాకుండా మళ్ళీ ఆ గెలుపుని ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో కుప్పం నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 100 ట్రాక్టర్లతో చంద్రబాబు చిత్రపటాన్ని ఊరేగించారు. బైక్, సైకిల్ ర్యాలీ చేశారు. స్విమ్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. చంద్రబాబు చిత్రపటానికి 300 బిందెల కృష్ణ జలాలతో అభిషేకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. చంద్రబాబు నాయకత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకల్లో మడకసిరై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు క్యాంప్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఎంఎస్ రాజు కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి సంబరాలు జరిపారు. అనంతరం వెలుగు యూనిమీటర్లకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందరికీ అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. నెక్స్ట్ మడక్సిర వాళ్ళు రెడీ అవుతున్నారు. అమ్మాజమ్మ కొర్రే విజయలక్ష్మి అమరాపురం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఏలూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద టీడీపీ నాయకుడు పుల్ల ఆదాము ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. నిత్యం రద్దీగా ఉండే చోట ప్రజల దాహర్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఆదాము. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు అన్నారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడంతా రిజిస్టర్ ఆఫీసు, స్టేట్ బ్యాంకు, కలెక్టర్ ఆఫీసు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా జన రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ ఆయన పుట్టినరోజున మజ్జిగ సలివేంద్రాన్ని ప్రారంభించాలని ఒక చక్కటి ఆలోచన చేసిన మన పుల్ల ఆదం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ 76 సంవత్సరాలు వచ్చినప్పటికీ నవ యువకుళ్ళ పరిగెడుతూ అమరావతి నిర్మాణంలో కానీ, పోలవరాన్ని కానీ, మరియు ఉరుకులు పట్టిస్తున్నటువంటి మన సీఎం గారు ఆయన ఈ యొక్క జన్మదిన సందర్భంగా నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతవంతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని మనస్ఫూర్తి. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా 76వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో పరిపాలన విధానంగా అందరినీ సమానత్వంగా చూస్తున్నారు ఆయన. అదేవిధంగా మరి ఈరోజు ఈ స్టేట్ బ్యాంక్ ఆవరణలో జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసు, హౌసింగ్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలను కడప జిల్లా బద్వేల్లో టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాజరయ్యారు. బాబు బర్త్డే సందర్భంగా 76 కేజీల కేక్ను కట్ చేశారు. రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రబాబు నాయుడు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పంచిపెట్టారు. బీజీవేంల వీరారెడ్డి క్యాంపస్ ప్రాంగణంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని రితీష్ రెడ్డి ప్రారంభించారు. రక్తదాన శిబిరం నిర్వహించారు. విద్యార్థులు చంద్రబాబు ఫోటోతో ప్రత్యేక కార్యక్రమం ప్రదర్శించారు. జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఒక నాయకుడికి ఎలా
మొత్తం ఈరోజు ఆయన రాష్ట్రానికి చేసే ఇలాంటి నాయకత్వం ఉండేలాగా పండుగ వాతావరణంలో కడప జిల్లా బద్వేల్లో డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బేగా రక్తదాన శిబిరాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం 76 కేజీల భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. పేదలకు బట్టలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయసులోనూ ఆంధ్ర రాష్ట్రం కోసం కష్టపడుతున్నారని సూర్యనారాయణ రెడ్డి ప్రశంసించారు. భవిష్యత్తులో ఏపీని దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. బాబు బర్త్డే వేడుకల సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నేతలకు అన్నదానం నిర్వహించారు. ఇంతమంది మనం గుంపుడు జరుపుకుంటున్నామంటే దానికి ఒక విశిష్టత ప్రాముఖ్యత. ఆయన మనలాగే మనమందరం నేను కూడా ఒక విలేజ్ నుంచి వచ్చాను. మనందరూ అక్క చెల్లెమ్మలు కూడా అందరూ విలేజ్ల్లో వచ్చి ఈ బద్వేల్లో చేరున్నారు. అయితే ఆయన కూడా ఒక చంద్రగిరి మండలంలో ఒక నారావారి పల్లెలో ఆయన జన్మించడం జరిగింది. మనందరిలాగానే అంటే మన అన్నల్లాగా తమ్ముళ్ళలాగా చెల్లెల్లాగా ఆ రోజు నడుచుకుంటూ ఆ రోజు బస్సు సౌకర్యాలు కూడా లేవు. అంటే దాదాపు ఆయన 1950వ సంవత్సరము ఏప్రిల్ 20వ తారీఖున జన్మించడం జరిగింది. అలాంటి వ్యక్తి మేము కూడా కలిసినప్పుడు సార్నయ్యా మేము కూడా చాలా కష్టాలు పడ్డాము, అంత ఈజీగా కాదు, నాకు వడ్డించిన విస్తరలాగా నాకు ఏమీ రాలేదు, ఎన్నో కష్టాలు, బయటికి చెప్పేది వేరు, ఇంట్లో కూర్చొని ఏడ్చుకునే రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎవరు కానీ మీరు కానీ నేను కానీ ఎవరైనా ప్రతి ఒక్కరూ కష్టపడితే 100% సక్సెస్ అవుతాం. మన కష్టాన్ని పెరిగే వాళ్ళు, మనం ముందుకు పోతా ఉంటే ఎనికి పెరిగే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అందువల్ల ఆయన చెప్పిన సలహాలను నేను చంద్రబాబు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. టీడీపీ, బీజేపీ శ్రేణులు కేక్లు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ప్రజల మనసుల్లో నిలిచిపోయే నాయకత్వం, అపారమైన దూరదృష్టి సీఎం చంద్రబాబు ప్రత్యేకత అని ప్రశంసించారు టీడీపీ శ్రేణులు. ఆత్మవిశ్వాసంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని వారు పేర్కొన్నారు. సాంకేతికత, పారదర్శకతతో అభివృద్ధికి మార్గదర్శకుడిగా చంద్రబాబు నిలుస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. చంద్రబాబు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్తో జీవించాలని భగవంతుని కోరుతున్నామన్నారు పాలేరు నియోజకవర్గం టీడీపీ శ్రేణులు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తోందన్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. 2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వం వాజ్పేయి మండలం దబ్బాకుపల్లికి చెందిన 60 మందిపై కేసులు నమోదు చేసిందని ఆయన విమర్శించారు. పెన్షన్ల మంజూరు కోసం వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వారిపై వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. బాధితులను వాయిదాల పేరిట కోర్టుల చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. జగ్గేపేట సివిల్, క్రిమినల్ కోర్టుల కాంప్లెక్స్లో ఈ కేసు వాదోపవాదాలు ముగిశాయి. ఆధారాలు లేకపోవడంతో అవాస్తవమైన కేసుగా గుర్తించిన న్యాయమూర్తి కొట్టివేశారు. కేసును కోర్టు కొట్టివేయడంతో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ స్పందించారు. డబ్బాపల్లిలో ఎవరైతే అర్హత ఉన్న పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్లు కావచ్చు, అవన్నీ ఇస్తున్నప్పుడు మధ్యలో వాళ్ళ పెన్షన్లు కక్షపూర్వకంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు చెప్పిన పెన్షన్లు మొత్తం రద్దు చేయటం. దాని మీద మేము ఎంపీడీఓ ఆఫీస్కి ఆ మహిళలందరూ కూడా తీసుకుని పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అక్కడ ధర్నా కానీ రాష్ట్రంలో ఏమి చేయలేదు, ఎక్కడ కూడా పనులను కూడా మనం ఆటంకం కలిగించలేదు. ఆ రోజు మరి అధికార పార్టీని ఉపయోగించుకొని మా మీద మరి మహిళ ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని అధికారులను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభించి సౌకర్యాలు లేవనే సాకుతో కొనుగోళ్లు ఎందుకు ఆపుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అబ్దుల్లాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు పలు సమస్యలు విన్నవించడంతో అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. రవాణా సమస్య ఉందని, సంచులు లేవని, జాప్యం చేస్తే ఊరుకునేది లేదని రామారావు హెచ్చరించారు. కొత్త పేరుతో రైతులను వేధిస్తే బాగోదని, రైస్ మిల్లర్ల నాటకాలు చెల్లవని అన్నారు. మీరు కాటా చాలు చేయమని కలెక్టర్ మేడం మీరు అంటారు. మేము రాజకీయ నాయకులు పోతాము, కాటా చేస్తాము. కాటా చేస్తే బారదాన్ లేదు, బారదాన్ ఇస్తే అలాట్మెంట్ లేదు, అలాట్మెంట్ ఇస్తే లారీ లేదు. ఎందుకు చేస్తున్నారు మరి ఇది?
రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ కాకుంటే రేపు బారదాన్ వచ్చినాయి. రేపు ట్రాన్స్పోర్టింగ్, లోడింగ్, రైస్ మిల్ అలాట్మెంట్, లారీలు వస్తే మంచిగా, లేకుంటే ఈ రైతులతోనే నేను అర్లీ చెక్క దగ్గర నేషనల్ హైవే ఆపేస్తాను. జేసీకి చెప్పుండి, మినిస్టర్కి చెప్పుండి, ప్రైమ్ మినిస్టర్కి చెప్పుండి, నాకేం అవసరం లేదు. నాకు రైతులతోనే అవసరం ఉంది. రైతులు బాధపడద్దు, నాది ఒకటే ఉద్దేశం. రేపు ఎట్లా చేస్తారో అది అలాట్మెంట్ స్టార్ట్ చేయండి. ఏ రైస్ మిల్కి ఇస్తారో అది. ఇంకోటి, ఏ రైస్ మిల్లో కూడా అబ్జెక్ట్. ఆర్టీసీ బస్సు ముందు మంచంపై పడుకొని నిరసన చేపట్టారు విద్యార్థి యూనియన్ అధ్యక్షుడు షఫీ హరన్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు వద్ద రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో నిరసన తెలిపారు. ఎస్పీఎఫ్ స్టూడెంట్ ప్రొడక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కలిచేడు బస్టాండ్ వద్ద ఆయన ఈ విధంగా ఆందోళన చేపట్టారు. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉన్న సమస్యపై 6 నెలలుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని షఫీ హరన్ చెప్పారు. సగం రోడ్డు వేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. వారం రోజుల్లో రోడ్డు వేయకపోతే గుంటూరు సచివాలయానికి సీఎం ఆఫీస్కి వెళ్లి నిరసన తెలుపుతామన్నారు షఫీ హరన్. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు స్పందించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని షఫీ హరన్ హెచ్చరించారు. నొలక మంచం వేసుకుని ఎందుకు కూర్చున్నామంటే కడుపు మండి. టీడీపీకి సంబంధించి సైదాపురం మండలంలో గొప్ప నాయకులు ఉన్నారు, ముఖ్య నాయకులు ఉన్నారు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కురుగొండ రామకృష్ణ నాయుడు గారు, మీరంటే నాకు చాలా గౌరవం. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పారు కదా కూటమి ప్రభుత్వం వస్తే రోడ్లు వేస్తాం అని చెప్పి. ఇది మెయిన్ ప్రాంతం, ఇది నెల్లూరు నుంచి గూడూరు పాటు మెయిన్ ప్రాంతం, మైనింగ్ ప్రాంతం, కోట్ల ఫండ్ ఉంది. మీరు వేస్తున్నారు రోడ్డు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు రేపు 76 పుట్టినరోజు చేసుకుంటారు. మీ 76 పుట్టినరోజు సైదాపురం మండలం ఆర్ఎంపీ రోడ్లో చేపించుకోండి. అప్పుడు చేపించుకోండి, తెలుస్తుంది మీకు. దద్దమ్మనమే ఎలా కనిపిస్తావో మీకు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశానంటే ఎంత మూర్ఖపు నా కొడుకో నాకే తెలియదు. కడుపు మండిపోతుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో డ్రగ్స్ రహితంగా ఏపీలోనే ప్రథమ స్థానంలో ఉంచారని పాలకొండ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రాంబాబు అన్నారు. అదే లక్ష్యంతో తమ శాఖ కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు విశేష కృషి చేస్తున్నామని రాంబాబు అన్నారు. పాలకొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన డ్రగ్స్ అవేర్నెస్ క్యాంప్లో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ రహిత జిల్లాగా పార్వతీపురం జిల్లాను చేసేందుకు ప్రజలు సహకరించాలని రాంబాబు కోరారు. గంజాయి పంట పండించవద్దని, డ్రగ్స్ సరఫరా, విక్రయం, వినియోగం చేయొద్దని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సూచించారు. Drug abuse destroys families, increases crime in society, and disturbs peace and safety in a society. In conclusion, I would like to tell you all that drugs may seem attractive for a moment, but they bring lifelong suffering. శ్రీ సత్యసాయి జిల్లాలో 27 లక్షల రూపాయల విలువైన 135 సెల్ ఫోన్లను పోలీసులు రీకవరీ చేశారు. ఆ సెల్ ఫోన్లను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వాటి యాజమాన్లకు పంపిణీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక దర్యాప్తుతో పోలీసులు ఈ సెల్ ఫోన్లను గుర్తించి రీకవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. సెల్ ఫోన్లను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాడుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. సెల్ ఫోన్ దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే త్వరగా రీకవరీ చేసే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు. సంవత్సరం కిందట చోరీ అయిన తమ సెల్ ఫోన్లు తిరిగి తమ చేతికి రావడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. పోర్టల్ దాంట్లో కూడా ఆన్లైన్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ దాంట్లో రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ కంప్లైంట్ అప్లికేషన్ చేయాలి, అప్డేట్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డు, తర్వాత మీరు మొబైల్ తీసుకున్నప్పుడు ఆ బాక్స్ ఉంటాయి, ఆ బాక్స్లో డీటెయిల్స్ ఉంటాయి. ఆ బాక్స్ నంబర్, దాని డీటెయిల్స్, తర్వాత ఏ రోజు ఏ ప్లేస్లో లాస్ అయింది విత్ మొబైల్ నంబర్. ఇది 4-5 డీటెయిల్స్ మినిమం.
శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లిన వారి ఇంట్లో దొంగలు బంగారం, వెండి, నగదు దోచుకుపోయారు. ఇంటి తలుపులు పగలగొట్టిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఈ సంఘటన జరిగింది. పుచ్చకాయల రవి ఇంట్లో పని మనిషి వారి ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడంతో ఫోన్లో సమాచారం ఇచ్చింది. రవి దంపతులు హుటాహుటిన బేతుపల్లికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో 2 బీరువాలు పగలగొట్టి కేజీ వెండి, 8 గ్రాముల బంగారం, 10,000 రూపాయల నగదు దొంగలు దోచుకున్నారని వివరించారు. సత్తుపల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిసరాలలో మల్లికార్జున వరుసగా బైక్లు దొంగిలించేవాడని జిల్లా ఎస్పీ ధీరజ్ కూనబల్లి తెలిపారు. మదనపల్లె పోలీసులు మల్లికార్జునను పట్టుకుని 10 బైక్లను రీకవరీ చేశారని చెప్పారు. మల్లికార్జునపై 20 చోట్ల వివిధ కేసులు ఉన్నట్లు తెలిసిందని అన్నారు. మదనపల్లి పరిసర ప్రాంతాలలో ఇలాంటి దొంగలు పలువురు ఉన్నారని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఆళ్లగడ్డ చదువుల గడ్డ, ఆళ్లగడ్డ క్రీడల గడ్డ అని అభివర్ణించారు నియోజకవర్గం అపుస్మా యూనిట్ అధ్యక్షులు అమీర్ బాషా. ఆళ్లగడ్డ విద్యార్థులు విద్య, క్రీడలే కాకుండా పలు రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమన్నారు మాజీ కౌన్సిలర్ హుసేన్ బాషా. ఆళ్లగడ్డ విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించారని ప్రభుత్వ కాజీ మహమ్మద్ సాదిక్ చెప్పారు. రాష్ట్ర స్థాయి మ్యాథ్స్ ఒలింపియాడ్లో 2వ ర్యాంకు సాధించిన ఆళ్లగడ్డ విద్యార్థి షేక్ అహ్మద్ను టౌన్ సీఏ అభినందించారు. గతంలో టైక్వాండోలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన ఐనియా అలియాస్ అయన్లను పట్టణానికి చెందిన పలువురు సన్మానించారు.